సో 2 days బ్యాక్ మనం ఇంటర్వ్యూస్లలో క్యాండిడేట్ అన్ని ఆన్సర్స్ చెప్పినా కూడా రిజెక్ట్ చేశాడు, ఎందుకు రిజెక్ట్ చేశాడు అనేటటువంటి 2 videos పెడితే ఫుల్ వైరల్ అయిపోయినాయి, మంచి రివ్యూస్ వచ్చినాయి. అయన్నొద్దు పాయింట్కి రా. మరి ఇలాంటి వాటికి ఏ విధమైనటువంటి కౌంటర్ మెసేజ్ ఇవ్వాలి అని కొంతమంది అడిగారు పర్సనల్ గా ఫోన్ చేసి. ఇలాంటి సమయాల్లో వెంటనే మీకు ఏదైతే మెయిల్ వచ్చింటుందో, జూమ్ లింక్ కానీ టీమ్స్ కానీ మీ ఇంటర్వ్యూకి రిలేటెడ్, దానికి వెంటనే రిప్లై ఇవ్వండి, వెంటనే మెయిల్ పెట్టేసేయండి. ఇలా నేను అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చాను, కానీ ఇంటర్వ్యూవర్ ఎందుకు రిజెక్ట్ చేశాడో ఐ డోంట్ నో, రైట్? సో ప్లీజ్ అసైన్ ఎనీ అదర్ ఇంటర్వ్యూవర్. ఎందుకంటే ఇంటర్వ్యూ చేసే వాళ్ళు ఏమి పైన సూపర్వైజర్స్ కాదు, వాళ్ళు ఏమి పెద్ద హైలీ టాలెంటెడ్ వ్యక్తులు అసెస్మెంట్ చేయడానికి కాదు. స్టాండర్డ్ క్వశ్చన్స్ కొన్ని అడుగుతారు, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ మనం చెప్పగలుగుతాం, 100% చెప్తాం. రేపొద్దున ఆయన కూడా రేపొద్దున ఏదైనా జాబ్కి పోయినా కూడా ఇదే పరిస్థితి తలెత్తుతుంది. సో ఇలాంటి సమయంలో 100% మీరు మెయిల్ పెట్టండి హెచ్ఆర్కి. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. మీ రిక్వెస్ట్ ని వాళ్ళకి చెప్పండి, రైట్? వేరే వాళ్ళతో ఇంటర్వ్యూ చేయమని చెప్పండి, దెన్ షెడ్యూల్ చేస్తారు. కంపల్సరీ పొజిషన్ ఫుల్ కావాలంటే వాళ్ళ ఈగోకి ప్రతిసారి మనం బలి కాకూడదు కదా, మనకు కూడా ఉంటుంది కదా. అంటే మెయిల్ పెట్టేయండి, లేదంటే సోషల్ ప్లాట్ఫామ్లో ఏదైనా కూడా మీరు మంచిగా రాయండి, లింక్డ్ఇన్లో కానీ అట్లా కానీ మీ హిస్టరీని మీరు ఫేస్ చేసినటువంటి ఇష్యూని రాయండి.